నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను. నేను మున్నూరు కాపు సంఘం గురించి మాట్లాడుతున్నాను. మున్నూరు కాపులో ఎవరిని గెలిపియాలి దాని మీదనే మాట్లాడుతున్నాను. మున్నూరు కాపులు ఎంతమంది, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? ఇప్పుడు మనం ఫైట్ చేసేది ఎందుకోసం? మున్నూరు కాపు 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షలు అంటే మీరు అర్థం చేసుకోరి. 60 లక్షలు అంటే మనకు ఎంత పర్సెంట్ అవునా మీరు చూసుకోండి. దీని మీద రేపు ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. ఎలక్షన్స్ రేపు జరుగుతూ ఉన్నాయి. మన జలవిహార్లో ఆల్రెడీ అందరూ డ్రాప్ అయిపోయారు. ఒక్కలే వాసాల వెంకటేశ్వర్లు అండ్ పుట్టం పురుషోత్తం గారు బరిలో ఉన్నారు. వీళ్ళు మధ్యలో ఎవరు హార్డ్ వర్క్ చేస్తారు, ఎవరు డైరెక్ట్ ప్రశ్నిస్తారు అంటే పార్టీలకు సంబంధించడం లేదు. ఇంట్లో గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా ఏ పార్టీ మీద ఉండద్దు, ఏ పార్టీ జెండా కప్పుకోవద్దు, ఇంకొక పార్టీ పెట్టద్దు అనే నినాదం మీద మేము సంతకాలు పెట్టించుకున్నాం. మీసాల చంద్రయ్య గారు, వద్దిరాజ రవిచంద్ర గారు వీళ్ళందరూ పెట్టుకున్నాం. ఒక్కసారి వద్దిరాజ రవిచంద్ర గారు రాజ్యసభ సభ్య ఇచ్చినందుకు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆయన 3 ఫ్లైట్లల్లా మా మున్నూరు కాపులను తీసుకొని ఢిల్లీ వెళ్ళి పోయి అక్కడ ఓటర్లు తీసుకొని ఆ రోజు చాలా ఖర్చు పెట్టుకున్నాడు. దాని గురించి మనం చెప్పొద్దు. అది చూసి భయపడి బీజేపీ వాళ్ళు మన లక్ష్మణ్ కు ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి రాజ్యసభ ఇచ్చాడు. అది అందరూ మీకు తెలిసిన విషయం. 100% ఇది నిజము. ఇది పబ్లిక్ లో కూడా పేపర్లో కూడా రాశారు, మేము కూడా తెలుసుకున్నాం. గవర్నమెంట్ లో సెంటర్ గవర్నమెంట్ దిగొచ్చి లక్ష్మణ్ కు రాజ్యసభ సభ ఇచ్చారు. అది మీకు తెలిసిన విషయమే. ఎందుకు చెప్తున్నంటే ఒక కులము ఒక బలం అన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏమైతారో చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోరు మీరు. మన వేరే దేశానికి పోతే అక్కడ మన వాళ్ళందరూ మన కులం లెక్క ఫీల్ అవుతారు. మనం కూడా మున్నూరు కాపులు అంతా ఒక్కటి కావాలి. ఈ 60 లక్షల మంది ఒక్కటైతే ఎవరైనా భయపడతారు. మన పర్సెంటేజ్ మనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, మన మంత్రి పదవి ఇస్తారు, మనకు అవకాశం ఉంటే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. 100% అవుతారు. ఈసారి ఎలక్షన్ మనం ఢీకొంటాం. కంపల్సరీ మీరు దయచేసి మున్నూరు కాపులు మీరందరూ ఊళ్ళకి రేపు వస్తారు కాబట్టి మీరు ఏం టెన్షన్ పడద్దు. మంచి వాళ్ళని చూసి ఓటు వేసుకోమని చెప్తున్నాను. హార్డ్ వర్క్ చేసే వాళ్ళను, తిరిగేటోళ్ళను, ఇండాల పడుకుంటే వాళ్ళను కాదు, తిరిగేటోళ్ళను, పబ్లిక్ ఉన్న వాళ్ళను, పబ్లిక్ విమర్శించేటోళ్ళను ఒక ఎమ్మెల్యే స్థాయిగా విమర్శించాలి. అది ఏ జెండా కప్పుకొని తిరగద్దు. కారుకైనా దేనికైనా ఏ జెండా కట్టుకొని తిరగద్దు. వాళ్ళు మున్నూరు కాపుల కోసమే తిరగాలి, ఊళ్ళల్లో తిరగాలి, మండలాల్లో తిరగాలి, మండలాల్లో సంఘాలు పెట్టాలి. అప్పుడు మన మున్నూరు కాపులో చైతన్యం వస్తుంది. మున్నూరు కాపులు అంటే ఏందని భయపడతారు. గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ లో ఉంది కదా, ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. వాళ్ళు దీని పర్సెంటేజ్ ప్రకారంగా మనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మనం ఏం చెప్తాం, దాని ప్రకారంగా గెలుస్తాం. ఒక గవర్నమెంట్ వచ్చి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీళ్ళకి పర్సెంటేజ్ ప్రకారం ముఖ్యమంత్రులు ఇస్తారు, మంత్రి పదవులు ఇస్తారు. ఆ మంత్రి పదవులతో మనం డెవలప్ కావచ్చు. మన ఒకటి ఇంకోటి మన మున్నూరు కాపుకు ఒక బ్యాంకు కావాలి. మున్నూరు కాపు సొసైటీ బ్యాంక్ అని ఒకటి పెట్టాలి. దానిలో గిన్ని వందల కోట్లు అని దాన్ని కేటాయించాలి. అందులో ఎవరెవరు బీద పిల్లలు ఉన్నారో వాళ్ళని చదివించేందుకు మనం ముందుకు పోతాం. ఇవన్నీ మీకు తెలుసు. కంపల్సరీ మనం 60 లక్షల మంది ఉన్నాం. మనం అంటే ఎంత బలం చూసుకోండి. అయినా కూడా మనం జారిపోవద్దు. ఇప్పుడే జరిగే ఎలక్షన్ కంపల్సరీ ఓటురు కాబట్టి రాజ్యాంగ బద్ధంగా దొరుకుతుంది. కంపల్సరీ అతన్ని ఎలక్ట్ అవుతాడు. వేరే సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు చాలా సంఘాలు పెట్టుకున్నారు. అంతకుముందు 3-4 సంఘాలు ఉన్నాయి. నేను కూడా ఒక సంఘానికి ఉపాధ్యక్షుని, వైస్ ప్రెసిడెంట్ పుట్టం పురుషోత్తం గారు పెట్టారు, నాకు పెట్టారు, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు పుట్టం పురుషోత్తం కానీ వాసాల వెంకటేశ్వర్ కానీ గెలిచిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎలక్టెడ్ అయింది కాబట్టి దాని మీద మనం తీసేస్తాం లేదు. అది 3 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని ఆల్రెడీ మేము సంతకాలు పెట్టించుకున్నాం. దాని మీద ఆల్రెడీ ఇప్పుడు మేము 3 నెలలు ఇదే పని మీద తిరుగుతున్నాం. చాలా మంది వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ ఇలా దాని మీద వీళ్ళందరూ తిరుగుతా ఉన్నారు. అందుకే దయచేసి రేపు మున్నూరు కాపులది మీరు బాగా మైండ్ లో పెట్టుకొని మంచి వాళ్ళకి ఓటేయండి. మేము వాళ్ళకే మేము చెప్పొద్దు. దానికి చట్ట విరుద్ధము. మేము దాని మీద మేము మాట్లాడము. మేము ఆడ కూర్చుంటాము. ఎలక్షన్ కాడ ఎవరు ఐడి కార్డు ఉందా, వాళ్ళకి ఓటు హక్కు ఉందా అని ఎంక్వైరీ చేస్తాం. కంపల్సరీ మన ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్ ఇది కూడా ఎట్లయితుంది. దానికన్నా కట్టుదిట్టంగా ఉన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, రేపు మీడియా వస్తుంది. ప్రతి ఒక్క సీసీ కెమెరాలు పెట్టినాము. ఇప్పటిదాకా అక్కడనే ఉండి అంతా చూసుకొని సెట్ చేసుకొని వచ్చినాం. ఇప్పటిదాకా మేము అందరం మన మున్నూరు కాపుల చాలా మంది లీడర్లు, పెన్ గ్రూప్ వాళ్ళు, మీసాల చంద్రన్న వాళ్ళు, మన డిప్యూటీ కలెక్టర్ ఆయన వాళ్ళందరూ వచ్చి మేము ఇప్పుడే ఇక్కడ వచ్చిన ఈ 100 న్యూస్ కాడ వీళ్ళ దగ్గర వీళ్ళ స్టూడియోలు ఉండి నేను మాట్లాడుతున్నాను. జై మున్నూరు కాప్, జై తెలంగాణ.